జగన్ సీఎం అయిన కొత్తలో రూపాయి జీతం మాత్రమే తీసుకుంటున్నాడని అతని సొంత మీడియా ఆకాశాన్నంటేలా ప్రచారం చేసింది. మొదట్లో ప్రజలందరూ నిజంగానే ఆయన ₹1 మాత్రమే తీసుకుంటున్నాడు అని నమ్మేశారు. కానీ పిల్లికి బిచ్చం వేయని జగన్ జీతాన్ని వదులుకుంటాడా అనే అనుమానం మాత్రం చాలా మందిలో అప్పుడే మొదలైంది. కొంతకాలం తర్వాత అదే నిజమైంది కూడా. బయట ప్రపంచానికి ₹1 జీతం అని చెప్పుకుంటూ వెనక నుంచి మాత్రం లక్షల్లో జీతం తీసుకుంటున్న విషయం బయటపడింది. దేశంలో కేసీఆర్ తర్వాత ఎక్కువ జీతం తీసుకున్న ముఖ్యమంత్రిగా జగన్ రికార్డు నిలిపాడు. అంతేకాదు, జగన్ సీఎం అవగానే కోట్లు ఖర్చు పెట్టి తనకున్న అన్ని ప్యాలెస్లకు మరమ్మతులు, ఇంటి ముందు రోడ్లు, సీసీ కెమెరాలు, ఇంట్లో ఫర్నిచర్, ఫెన్సింగ్, గార్డెనింగ్, రంగులు, ఇంట్లో పనిచేసే పనివారికి జీతాలు లాంటివన్నింటికి ప్రభుత్వ సొమ్మునే నాకేశాడు. కానీ నిజంగానే చెప్పినట్టుగా ₹1 జీతం తీసుకున్న నాయకుడిగా మాత్రం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నిలిచారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిజంగానే ₹1 జీతం తీసుకున్నారు. ప్రభుత్వ భవనాల్లో నివసించేవారు కాదు. తన ఇంటికొచ్చిన విలేకరులకు కూడా తన సొంత డబ్బుతోనే కాఫీ, టీలిచ్చేవారు. దుబారా, ఎస్కార్ట్ ఆర్భాటాలు లేవు. ఇప్పుడు ఒక సీఎం వస్తున్నాడంటే ఓ 10 కార్లు వస్తున్నాయి. కానీ అన్నగారు మాత్రం అవేమీ ఇష్టపడేవారు కాదు. ఒక్క అంబాసిడర్ కారులోనే ప్రయాణించేవారు. కొన్ని సందర్భాల్లో ఆయన కారును ఆయనే నడుపుకునేవారు. ఇంత పెద్ద నాయకుడు నిజాయితీకి నిదర్శనంగా నిలిచారు. అయినా ఆ రోజుల్లో నేటి తరహా సోషల్ మీడియా ప్రోత్సాహక ప్రచారం లేవు. ఎన్టీఆర్ లో ఉన్న సామాన్య జీవనశైలి, నిరాడంబరత, దేశభక్తి, ప్రజా జీవనంపై నిబద్ధత తగినంతగా వెలుగు చూడలేకపోయాయి. అందుకు కారణం ఆ రోజుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మీడియాను గుప్పెట్లో పెట్టుకుని ఎన్టీఆర్ కు తగినంత ప్రచారం రాకుండా కుట్ర చేయడమే.